నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పీడీఎస్యూ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 3 రోజుల పాటు జూనియర్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల బంద్ పిలుపు నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. అనంతరం మంచిర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ తీరును వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ప్రభుత్వ విద్యని బలోపేతం చేసి విద్యార్థులు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు పై చదువులు చదవలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు వ్యవసాయానికి కూలి పనులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు మనం విద్యార్థులు చూస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన స్పందించి ఏదైతే మీరు విద్యార్థులు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే నీ సెక్రటరీని ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఈ నెల 9 నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్య కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా కార్మిక హక్కుల రక్షణ కోసం సమ్మె చేస్తున్నామని, కాబట్టి కార్మికులందరూ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం దిగువచ్చేలా విజయవంతం చేయాలని కోరారు. 9వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా కార్మికులు కర్షకులు అందరూ కలిసి ఒక్కరోజు టోకెన్ సమ్మె చేయడం జరుగుతూ ఉంది. బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా హరించి వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి భారతదేశంలో కార్మికులందరూ కూడా మే 20వ తేదీ నాడు సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ ఆనాడు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సందర్భంలో దేశ రక్షణే ముఖ్యం కాబట్టి ఆ సమ్మెని వాయిదా వేసుకొని జూలై 9వ తేదీ నాడు జరపడం జరుగుతూ ఉంది. 9వ తారీఖున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు అన్ని కార్మిక వర్గాలు, వ్యవసాయ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, బొగ్గుగని కార్మికులు, బ్యాంకు కార్మికులు, ఎల్ఐసి కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేసి కార్మికుల శక్తి ఏంటిదో మరి మోడీకి చూపెట్టాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కార్మికులకు అచ్చే దినాన్ని ఒక స్లోగన్ ఇచ్చిండు. కానీ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కార్మికులకు సచ్చే దిన్ సమ్మెలో కార్మికుడు విధిగా హాజరై వాళ్ళ సమ్మె యొక్క ఆవశ్యకతను తెలుసుకొని తన భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సిన సమ్మె కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్ణయాల వల్ల రేపు ఇప్పటికే నూతన గనులు లేవు. రేపు కార్మిక సంఘాల ఎలక్షన్స్ కూడా ఉంటాయి. కార్మికుడిని వెట్టి చాకిరీ కార్మికునిగా అంటే కాంట్రాక్ట్ కార్మికునిగా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా రకరకాల ప్రయోజనాలన్నీ కార్మిక వర్గ ప్రయోజనాలన్నీ దెబ్బతింటున్నాయి. కాబట్టి కార్మికులు తమకున్న హక్కుల్ని కాపాడటం కోసం రేపు ఈ దేశభక్తియుత దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రంగానికి అనేక హక్కులు పోతా ఉన్నాయి. ప్రశ్నించే హక్కు పోతుంది, బార్గెనింగ్ చేసే హక్కు పోతుంది, యూనియన్ పెట్టుకునే హక్కు పోతుంది. కాబట్టి ఇవాళ ఈ దేశవ్యాప్త సమ్మె కార్మిక వర్గం కోసం ఉపయోగపడే 44 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, 4 కోళ్లను వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం, పర్మనెంట్ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు, ఓబీ ఆపరేటర్స్ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టియు జేఏసీ పక్షాన మంచిర్యాల పట్టణంలోని రామ్నగర్ ప్రాంతంలో
టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని, అందులో భాగంగానే ఈరోజు మంచిర్యాల పట్టణం రామ్నగర్లో లబ్ధిదారులు స్వరూప యొక్క ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారథ్యంలో మరియు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఆధ్వర్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే గత ఎన్నికలకు ముందు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాగ్దానం చేసిందో దాంట్లో భాగంగా మరి ప్రతి పేదవాడికి గ్రామాన తిరిగి వార్డులో తిరిగి నిజమైన అర్హులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది అధికారికంగా. దాంట్లో భాగంగా ఈరోజు రామ్నగర్లో 7 మరి ఇంటింటి తిరుగుతా కూడా, ఎందుకంటే స్థలం ఉన్న వాళ్ళు 7 మాత్రమే ఉన్నారని చెప్పంటే ఆ 7 కూడా శాంక్షన్ అయింది. దాంట్లో స్వరూప ఒక వ్యక్తి. మరి ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు వారు ఎన్నికైన తర్వాత, ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత డే 1 నుంచి అభివృద్ధి మీద దృష్టి పెట్టి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, అభివృద్ధి మరొక పక్క రెండింటిని సమానంగా నడుపుతూ పేదవారికి, బడుగు బలహీన వర్గాలకు సేవే పరమార్థంగా మరి వారు ముందుకు పోతున్నారు. వారి కృషి వల్ల ఈరోజు నియోజకవర్గానికి 3500 ఇండ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రామ్నగర్లో ముగ్గుపోసినాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిందో 6 గ్యారెంటీలు, అందులో ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి ఇవ్వాలనే సంకల్పం, ఆ సంకల్పంలో భాగంగా ఈ రాష్ట్రంలో గుడిసె అనేది కనబడద్దు, ప్రతి పేదవాడికి సన్న బియ్యంతో కడుపు నింపాలి, ఉండడానికి ఇల్లు నిర్మించాలి, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, అప్పుడే నిజమైన అభివృద్ధి అనేది రాష్ట్రంలో కనబడుతుందని చెప్పి మరి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వ మంత్రులందరూ కూడా వారి సంకల్పానికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన మీ అందరి ఆశీస్సులతోటి ముందుకు పోతుంది. మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు వెంట మీ అందరూ కూడా నడవాలి. అప్పుడే ఈ నియోజకవర్గం అభివృద్ధి దిశలో తెలంగాణ రాష్ట్రంలో ముందు వరుసలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు కూడా ఇలా 4 స్టేజ్లలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. 400 నుంచి 600 ఎస్ఎఫ్టీ లోపు మాత్రమే నిర్మాణం చేపట్టాలి. 600 దాటితే లబ్ధిదారులు అనర్హులుగా ప్రకటన చేయబడుతుంది కావచ్చు. ఖచ్చితంగా దీన్ని పాటించాల్సింది. సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ సలహాలు ఇస్తారు. వాళ్ళ సూచనల మేరకు మరి గ్రౌండ్ లెవెల్లో బేస్మెంట్ కట్టినాక 1 లక్ష రూపాయలు, గోడల నిర్మాణం జరిగినాక మరొక 1 లక్ష, స్లాబ్ వేసినాక 2 లక్షలు, తర్వాత పూర్తి స్థాయిలో ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకో 1 లక్ష, 5 లక్షల రూపాయలు మరి ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు అందుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ సువర్ణ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నస్పూర్లో తాను 1 గజం భూమి కూడా ఎవరి నుండి ఆక్రమించలేదని, ఒకవేళ ఆక్రమించినట్లు నిరూపిస్తే ఆ భూమి మొత్తం అప్పగించడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నేత బేర సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 నెలల క్రితం తనను అక్రమ కేసులో ఇరికించి ఇబ్బందులు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీగల్పహాడ్ సర్వే నెంబర్ 14లో తనకు 1 ఫ్లాట్ మాత్రమే ఉందని, ఈ భూమి వద్దకు వచ్చిన కమిషనర్ను కులం పేరుతో తాను దూషించినట్లు అక్రమంగా కేసు పెట్టారని, అదే రోజు కాంగ్రెస్ నాయకుడు శశిపై దాడి చేసినట్లు మరో కేసు పెట్టారని, ఈ సమయంలో తాను లోకల్లో లేనప్పటికీ అక్రమంగా కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2011లో తీగల్పహాడ్ సర్వే నెంబర్ 19, 16లో రూప్ సింగ్ ధనిశెట్టి ఆశాల వద్ద నుండి దాదాపు 4 ఎకరాల భూమిని 4 వ్యక్తులం కలిసి కొనుగోలు చేశామని, ఈ భూమిని 2013లో మరొకరికి అమ్మినట్టు చెప్పారు. ప్రస్తుతం మేము అమ్మిన భూమి ఖాళీగానే ఉందని, నిజంగా ఈ భూమి చిలివేరు మధుకర్ది అయితే తన వద్ద ఉన్న భూమి పత్రాలతో అధికారులతో సర్వే చేయించి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నస్పూర్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు ధర్ని మధు కుటుంబం సీతనంపల్లో ఎకరం భూమి కబ్జా చేశారని బేర సత్యనారాయణ ఆరోపించారు. నస్పూర్కు చెందిన శ్రీనివాసాచార్యులు అలియాస్ సీనయ్య అయ్యగారు సర్వే నెంబర్ 6/1 ఉన్న 38 గుంటల భూమితో పాటు అక్కడే 2 గుంటల పోడు భూమిలో ఉన్న బావిని కబ్జా చేసుకుని మొత్తం 1 ఎకరం భూమిని ధర్ని మధు సోదరుడు ధర్ని అశోక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. తనపై ఆరోపణలు చేయడం కాదు, నిరూపించాలని, తాను తప్పు చేస్తే ముక్కు భూమికి రాసి రాజకీయాలకు వదిలి ఇక్కడి నుండి వెళ్లిపోతానని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ధర్ని మధు గతం నుంచి కూడా చాలా ఆరోపణలు చేస్తుండు. నేను భూములు కబ్జాలు చేసినా, చాలా మంది మరి నేను భూములు కబ్జా చేసుకుంటా ముంచినా అని చెప్పిండు. ధర్ని మధు, నీకు ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, నీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే నువ్వు గతంలో నాకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు నా మీద తప్పుడు కేసులు పెట్టించి ఎవరెవరినో తీసుకొచ్చి సీసీసీ కారణాల్లో ధర్నాలు చేయించినావు, వాళ్ళ భూములు నేను తీసుకున్నాను. మరి దాదాపు సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా వచ్చి కూడా నా భూమి తీసుకున్నా చెప్తలేరు. నస్పూర్ ప్రాంతానికి సంబంధించిన రామ్లవారి కళ్యాణం కోసం
అప్పుడు జీబీ వెంకట మురళీమోహన్ రావు గారు అయ్యగారి కోసం సితరాంపల్లి శివారు సర్వే నెంబర్ 6లో మరి దాదాపుగా 38 గుంటల భూమిని దేవుని మాన్యం గింజిస్తూ తర్వాత దానికి గార్డెన్గా మరి అయ్యగారిని పెట్టడం జరిగింది. మరి తర్వాత ఆ అయ్యగారు సీనయ్య అనే అయ్యగారు మరి ఆ భూమిని ఆ ప్రాంతం అప్పుడు సాగు చేసుకుంటూ బతికిండు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ భూమి ఏదైతే శ్రీనయ్య గారి పుంట మరి 38 పట్ట ఇచ్చేయడం జరిగింది ఆయన ఉండగానే. మరి తర్వాత ఆ భూమిని ఇవాళ 2008లో మరి ఏదైతే సీనయ్య గారికి 3 కొడుకులు 3 బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళ 6 ఉండగా సీనయ్య గారికి ఒక్కడే కొడుకు అని మరి ఆ సీనయ్య గారిని ఇంటికి వెళ్ళి ఏదైతే సీనయ్య గారి కొడుకు లింబాద్రి గారి ఇంటికి వెళ్ళి మా ఇంట్లో పూజ ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి మరి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు. మరి ధరణి మధు నీ కుటుంబం పేరు మీద మరి ఇది ఏదైతే ఉన్నదో మరి 3 వారసులు ఉన్నప్పుడు నువ్వు వీళ్ళు ఒక కాలం రాయించినావు. మరి నేను శ్రీనయ్య గారికి నేను ఒక్కనే కొడుకును ఏకైక కొడుకునని ఆ ఎవరైతే ఆ చారీలు ఉన్నారో ఆయనతో ఇలా నువ్వు రాయించినావు. మరి 6 ఉండగా 3 కొడుకులు 3 బిడ్డలు ఉండగా మరి ఒక్కడే కొడుకు నేనని మరి ఆయనకే తెలియకుండా ఆయనకే తెలియకుండా ఆయన భూమిని మరి నువ్వు తప్పుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు. ఇది సితరాంపల్లి ప్రజలు ఒకసారి మీరు ఆలోచించండి, గమనించండి. వాళ్ళ అయ్యగారుల భూమిని కూడా నువ్వు ఇలా ఆక్యుపై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. ఇలా నువ్వు నీతులు మాట్లాడుతున్నావు. భగవంతునికి ఏ విధంగా మొక్కుతావు మనం, అయ్యగారిని కూడా అదే విధంగా పూజిస్తాం మనం. మరి అటువంటి అయ్యగారుల భూమిని నువ్వు అక్రమంగా మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు కదా, నిన్ను దేవుడికి క్షమిస్తాడా, అయ్యగారులకు క్షమిస్తారా? ఇవాళ అయ్యగారుల కుటుంబం నిన్న నేను వెళ్ళి కలిసిన, అయ్యో మాకు అక్కడ భూమి ఉన్నదా, మాది రిజిస్ట్రేషన్ చేసుకున్నారా, మా నాన్న చనిపోయిండు, మా తాత చనిపోయిండు, మా నాన్న చనిపోయిండు, మరి మా భూమిని ఇట్లా అక్రమంగా చేసుకుండా మేము ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం, మా భూమిని మాకు ఇప్పించండి అలా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. స్వచ్ఛందంగా నువ్వు ఈ భూమిని ఆ అయ్యగారులకు అప్పచెప్పి ఆ దళితులకు అప్పచెప్పి మరి నువ్వు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతావా? ఖచ్చితంగా నీ మీద క్రిమినల్ కేసు కూడా ఖచ్చితంగా నమోదు చేపిస్తాం. రేపు అయ్యగారులు అందరూ కూడా వాళ్ళు వస్తారు. మరి పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఏదైతే ధరణి మధు మీ నాయకుల మీద మా అందరి మీద తప్పుడు ప్రచారం చేస్తూ మీ దగ్గర మెప్పు పొందడానికి మరి ఇలాంటి దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటాడు. ఇలా 3 కోట్ల రూపాయల భూమిని ఇలా దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మరి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిపై ఖచ్చితంగా మీరు కేసులు పెట్టించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాను. నేను ఏదైతే నా భూములు ఉన్నాయని అంటున్నావో, నేను గుంజుకుని అంటున్నావో ఆ భూములన్నింటినీ స్వచ్ఛందంగా ఎక్కడైతే నేను తప్పుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నానో దొంగతనంగా తీసుకుంటే ఆ భూములలో పోయి నువ్వు వాళ్ళకి భూములు ఇప్పి, నేను ఏ భూమి దగ్గరికి కూడా రాను. ఇప్పుడు నా మీద కేసులు పెట్టించు, నువ్వు ఎక్కడ రమ్మంటే కూడా నేను అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. నాది గిట్ట తప్పుడు డాక్యుమెంట్ అయితే నేను ఇక్కడ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్వారీ ప్రాంతంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం నాయకులు మాట్లాడుతూ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బోనాలతో క్వారీ రోడ్డులో గల అమ్మవారికి మహిళలు ఊరేగింపుతో వెళ్లి బోనాలు సమర్పించడం జరిగిందని అన్నారు. ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం మంచిర్యాల అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు కుమ్మరి కుల బాంధవులు పాడి పంటలతో చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుతూ పట్టణంలోని క్వారీ వద్ద అమ్మవారి కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బోనాల సంఖ్యను సంవత్సరానికి పెంచుతూ బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుందన్నారు. టెంపుల్ దగ్గర మా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 11 బోనాలతో బోనాలు సమర్పించడం జరిగింది అమ్మవారికి. ఎందుకంటే కుమ్మరి మట్టి కుండలో బోనాలు అనేది మొట్టమొదటి బోనం అమ్మవారికి సమర్పిస్తేనే ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని పిల్ల జల్లలతోని ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూస్తున్న ఒక పురాతన వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి పురాతన కూడా కొన్ని సందర్భాలలో గురువులు కూడా చెప్తున్నారు మట్టి పాత్రలలో ప్రసాదాలు పెట్టాలని చెప్పి. అదే ఉద్దేశం కొద్దీ మా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ తిరుపతి, అదేవిధంగా సొసైటీ అధ్యక్షుడు చంద్రం, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ సంవత్సరం 11 బోనాలతో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెంచుతూ పోతూ మేము ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే ఇంకా బాగా చేయడానికి మేము నిర్ణయం తీసుకుంటాము. అదేవిధంగా అందరు భక్తులు కూడా ఈ క్వారీ జాతరకు ముందుగా మా కుమ్మరి బోనం చెల్లిస్తేనే వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను ఉంచాలని చెప్పి కోరుకుంటూ, ఇలాంటి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా కుమ్మరి సంఘం అందరి తరపున మా జిల్లా అందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆషాఢ మాసంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో క్వారీ జాతరను ఘనంగా జరుపుకోవడానికి 11 బోనాలను అమ్మవారికి సమర్పించి తెలంగాణ ప్రజలు మరియు కుమ్మరులు చల్లగా సుభిక్షాలతో ఉండాలని ఆలోచనతో
మొట్టమొదటగా మన మంచిర్యాల జిల్లాలో బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరాన్ని నిర్వహించుకోవడానికి ఒక ఆలోచన మా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. దీనికి తరలి వచ్చిన మా ఆడపడుచులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సిసిసి శ్రీరాంపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కరీంనగర్ రేకుర్తి లయన్స్ కంటి ఆసుపత్రి సహకారంతో సిసిసి శ్రీరాంపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి శిబిరానికి స్థానికులు తరలిరాగా వారందరికీ ప్రాథమికంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 3న మంచిర్యాలలో మొత్తం కంటి పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలు ఉన్న 50 సంవత్సరాలు పైబడిన వారిని రేకుర్తి కంటి ఆసుపత్రి నుంచి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేగుండ చంద్రశేఖర్ తెలిపారు. ఆపరేషన్లకు వెళ్లే వారికి ఉచితంగా బస్సు భోజన వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. కంటి ఆపరేషన్లు చేయించుకోవడానికి వచ్చేవారు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్ మల్లారెడ్డి, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు భీమరెడ్డి, రవీందర్ రెడ్డి, సూరపనేని శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించి సిసిసి నస్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బస్ సౌకర్యం కల్పించి వారిని అక్కడికి తీసుకెళ్ళి వారికి సంబంధించిన వైద్య పరీక్షలు కంటికి సంబంధించిన ఐ స్పెషలిస్ట్ గారు జరిపిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో, అంటే ఎవరికైతే బీపీ షుగర్ కంట్రోల్లో ఉండి ఆపరేషన్కు సహకరించే విధంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఉంటుందో అట్టి వారికి లయన్స్ క్లబ్ ద్వారా పూర్తిగా ఉచితమైన కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. మళ్ళీ అక్కడి నుండి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఏదైతే మేము ఎక్కడి నుంచి అయితే తీసుకుపోతున్నామో అక్కడనే మళ్ళీ వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం మళ్ళీ ఇక్కడికే ఎవరైతే ఆపరేషన్కు 10 గంటలకు మల్లారెడ్డి ఫంక్షన్ హాల్కి వస్తే కంటి ఆపరేషన్ ఎవరికైతే అవసరం ఉంటుందో వారిని బస్సు ద్వారా తరలించడం జరుగుతుంది. వారికి సంబంధించిన బెడ్షీట్స్ కానీ ఇంకా ఏమైనా ఒక రోజుకు 2 రోజులకు సంబంధించిన వస్తువులను వారితో తెచ్చుకోగలరని చెప్పి సిసిసి నస్పూర్ లయన్స్ క్లబ్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పాషమైలన సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి దామోదర రాజనరసింహ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు 43 మంది కార్మికులు మరణించగా ఇంకా పలువురు మృతదేహాలు లభ్యం కాలేదు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం భారీ వర్షం పడడంతో సహాయక చర్యలు నిలిచిపోగా ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హైదరాబాద్లో ఇచ్చినట్లు లేదని, అమరావతిలో ఇచ్చినట్లు ఉందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు, అమరావతిలో ఇచ్చినట్టుంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి ఈయనకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు, బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి. అది చూపించిందా మీరు? దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు, దానికి స్థానం దొరకలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని, తుమ్మిళ్ళ లిఫ్టును, భక్తరామదాస్ లిఫ్టును, ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు. దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినావా నేను? అంటే బనకచెర్ల గట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు. బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచినపాము లెక్క కనబడుతుంది. మరి సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు? అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎన్నడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు? అసలు
సయ్యద్ షాహిద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆయనను హత్య చేసిన 3 నిందితులను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు విలేకరులకు వెల్లడించారు. గత నెల 29వ తారీఖున అరౌండ్ 11:30కి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ కాలు సారాంశం ఏంటంటే ఒక వ్యక్తి హత్యకు గురైనాడు అనేది ఆ కాలు సారాంశం. దాని ప్రకారం ఇమ్మీడియట్గా మా పోలీస్ టీం వెళ్ళి పరిశీలించగా అక్కడ సయ్యద్ షహీద్ అనబడే ఒక 26 సంవత్సరాల వ్యక్తి మృతదేహం ఉంది. అది ఆ మృతదేహం చూసిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా మా పోలీస్ టీము ఆ ఏరియాని పరిశీలించగా తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకోగా మనకి కొద్దిమంది వ్యక్తులు ఇతన్ని మర్డర్ చేసినారు అనే సమాచారం వచ్చింది. ఇతను బేసిక్గా ఇతను ఒక రౌడీ షీటరు. ఈ షహీద్ ఎవరైతే ఉన్నాడో ఇతను రౌడీ షీటరు. ఇతనికి ఒక మిత్ర బృందం ఉంది. ఆ రోజు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఒక 9 మంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక పవన్ అనే ఒక వ్యక్తి యొక్క బర్త్డే చేసుకోవడం కోసం ఆ ఏరియాకి వెళ్ళినారు. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 6 వ్యక్తులు బర్త్డే తర్వాత వెళ్ళిపోయినారు. 3 వ్యక్తులు మిగిలినారు. ఆ 3 వ్యక్తులు ఎవరెవరంటే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నాడో షహీద్, అతనితో పాటుగా హనాక్ అలియాస్ మున్నా అనబడే 20 సంవత్సరాల వ్యక్తి, ఇతను ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తాడు. తర్వాత సాజిద్ అనబడే ఒక 24 సంవత్సరాల వ్యక్తి, ఇతను ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తాడు. వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు 3కి అక్కడ యాక్చువల్గా ఏంటంటే గతం నుంచి కూడా ఈ షాహిద్ మీద ఈ సాజిద్ అండ్ మున్నా ఒక 15-20 రోజుల నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అప్పుడు కూడా వాళ్ళ 3 మధ్యలో వాగ్వివాదం చోటు చేసుకుంది, పరస్పరం తిట్టుకోవడం జరిగింది. దీనికి బేసిక్ కారణం ఏంటంటే ఈ షహీద్ అనే వ్యక్తి ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నాడో ఇతను ఈ సాజిద్ అనబడే అతను ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాడు. అతనికి ఒక 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతనికి కొద్దిగా అమౌంట్ వస్తుంది, నాకు ఆ అమౌంట్ నుంచి నువ్వు నెల 5,000 ఇవ్వాలని చెప్పేసి అతను వేధిస్తూ ఉన్నాడు చాలా రోజులుగా. అదొక కోపం పెట్టుకున్నాడు సాజిద్. దాంతోపాటుగా ఈ మున్నా, సాజిద్ అండ్ వీళ్ళకి సమీర్ ఖాన్ అనే వ్యక్తి కూడా తోడైనాడు. ఈ మున్నా అండ్ సమీర్ ఖాన్కి ఏంటంటే ఈ షాహిద్ ఈ ఏరియాలో రౌడీ షీటర్గా తిరుగుతున్నాడు, బోరబండ ఏరియాలో. మనం కూడా ఇతనిలాగా ఇతన్ని చంపేసి ఇతనిలాగా రౌడీ షీటర్ అయ్యి డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చింది. వచ్చి అందరూ కలిసి ప్లాన్ చేసుకొని అతన్ని బీరు బాటిల్ తోటి ముందు గొంతు మీద పొడిచి, తర్వాత అంటే ఫస్ట్ దానికంటే ముందు ఏం చేసినారంటే అతన్ని ప్లాన్ ప్రకారం బాగా తాగించినారు. బాగా ఆల్కహాల్ తాగించి తర్వాత అతను దాదాపుగా సెమీ కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు అతన్ని బీరు బాటిల్ తోటి గొంతు మీద పొడిచి తర్వాత గ్రానైట్ రాళ్లతోటి తల మీద వేసినారు. దాంతో అతను స్పాట్లోనే చనిపోయినాడు. తర్వాత వీళ్ళని మనం టెక్నికల్ ఆధారాలతోటి వీళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 3 కూడా మన అదుపులో ఉన్నారు. వీళ్ళని వాళ్ళ రిమాండ్ చేయబోతున్నాను. ఈ కేసులో ఈ అక్యూజర్ని పట్టుకోవడానికి కృషి చేసినటువంటి పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ 3లో A3 ఎవరైతే ఉన్నాడో సమీర్ ఖాన్, ఇతని మీద ఆల్రెడీ 4 కేసులు ఉన్నాయి. 2020లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో, 2022లో సనత్ నగర్లో, 23లో SR నగర్లో, 24లో బాచుపల్లిది మర్డర్ కేసు, మిగతా 354 అండ్ దొంగతనాల కేసులు 2 ఉన్నాయి. ఇతను రౌడీ షీట్ ఆల్రెడీ ఇతనికి బోరబండ పోలీస్ స్టేషన్లో ఇతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. సో వీళ్ళందరినీ ఈరోజు రిమాండ్ చేయబోతున్నాం. వికారాబాద్ పట్టణంలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో గల హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. వికారాబాద్ పట్టణంలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. హిందూ సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆలంపల్లి వికారాబాద్ ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయ పరిసరాలను పరిశీలించి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇటు సిటీ న్యూస్ ఇంత సమర్పణ తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.